ఏంట్రా నేను లోపల ఈగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? వ్యాపారమే నిద్రపోతుంటే ఇంకా మనం నిద్రపోతే ఏమైందిలేండి. అందుకని శోభన పెళ్లి కొడుకులో పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఓపాలా? కాళ్ళు ఊపకపోతే ఊపిరాగిపోయింది అనుకోని కాట్లో కలిపేస్తారు ఈ జనం. అసలు ఈ ఊళ్ళో జనం ఎట్టాటోళ్ళు అనుకున్నారండి. మీరు నేను ఎప్పుడు చచ్చిపోతామా తీసుకెళ్తామని చూస్తున్నారు. ఆహా ఆ జనాన్ని చూడండి. జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుందండి. చెబితే ఇంటి గుర్రు గుర్రు ఇందకే చెడితిర శిష్య శిష్య. వ్యాపారం లేక నేను చేస్తా ఉంటే పాటలు పాడతాడు కాడి కొడక. అమ్మా అసలే వ్యాపారం లేనప్పుడు నువ్వు యజమాని ఏంటి, నేను నౌకరేంటయ్యా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎస్ రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గడ్డేసేవాడే. రే ఆడెవడరా? నాంచారండి ఆ స్టోర్స్కి వెళ్తున్నాడండి. అని ఎట్టగైనా ఐస్కాంతంలాగా మన కొట్టికి లాక్కు రావాలరా. వెళ్దాం పద. బాయ్ ఇక్కడ ఇక్కడ ఏంటది? వ్యభిచారులు ప్యాసింజర్లు పిలిచినట్ట పిలిపేంటి సరిగ్గా పిల్లనే. అగ్గిపెట్టి ఎక్కడ? ఇక్కడ ఇది పట్టుకరా. ఎలిగించు ఎలిగించు ఎలిగించు. చూడండి మా కొట్లో ఒక్క వస్తువు కూడా కల్తీ లేనివే. అసలు దుమ్ము లేదు, ధూళి లేదు, దగా లేదు, మోసం లేదు. అందుకని ఒక్క బీడీ పట్టు. ఇప్పుడు నీకు కావలసిన సరుకులు టక్క 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 లిస్ట్ చెప్పు. మేము చెక్క 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 కట్టించేస్తాం. సరుకులు మీ కొట్లో? కోఆపరేటివ్ స్టోర్స్. ఏమండి ఇంకా ఈ ఊళ్ళో మనం షాప్ పెట్టుకోలేమండి. పొరుగురు వెళ్ళి అడుక్కోవాల్సిందే. ఏమండి ఆ ఉంగరం ఒరిజినల్ కల్తీ అండి? వారిని ఎవరు నీకు కూడా ఒరే గిరిజన ఉంటే స్టోర్స్ లో జాయిన్ అయిపోతా. నీ చరిత్ర అంతా బయట పెడతా. రేయ్ నేను వస్తున్నా పొట్లాలు కట్టడానికి. వెళ్ళకరా ఏదో సరదాగా నన్ను ఇదిగో ఇటు చూడు. యాదవది మస్తలేడరా. రేపటి నుంచి అక్కడ ఒక మంచం వేస్తాను. తలకిని దిండెట్టుకుని హాయిగా దర్జాగా పడుకో. అరటి పండు తినొచ్చా? చాక్లెట్లు తినొచ్చా? నా ఇష్టం వచ్చిన తినొచ్చా? అయితే పట్టుకో. కమా మీ అమ్మాయి ముద్దు పెట్టిందండి. అది పెడితే మాత్రం నువ్వు పెట్టించుకుంటావు దొంగగాడితో కొడక. ఏంటండి ముద్దులు వాడికి గుద్దులు లాక? ఆడెవడరా? వాడేవాడంటండి ప్రెసిడెంట్ గారు తమ్ముడు విజయ్. మీ అమ్మాయి ముద్దులు పెట్టింది. ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి. ఎవడ వాచిపోయింది కదరా. ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి. అబ్బా ఇక టానిక్ చాలు. 300 బాటిల్స్ తాగించాం. చాలదు, ఇంకా 200 తాగించాలి. చూసారా చూసారా ఆ నా పరువుని చెప్పు కింద దర్యాలు నడిపేస్తున్నాడయ్యా. ఏంటో చూస్తావు? పాపం కుర్రాడు కింద పడి నలిగిపోతుంటే అయ్యో ఈ పాటికి స్కోర్ 1000 దాటిపోయి ఉంటుందండి. నువ్వు బిర్యాదవా? ఇదిగో కనకయ్య నేను చెప్పేది విను. అరవకు. అరవకేం చెమ్మటావయ్యా? అన్న కూతురు ఎనప్పటి కావిరించుకుంటూ కావిరించుకు నలిపేస్తుంటే నువ్వు వస్తే సినిమా చూసి చూడమంటా? రే నిన్ను ఊరికే అరవకుండా నేను చెప్పేది వినవయ్యా. అరవకేం చెమ్మటావయ్యా? అరవద్దని చెప్పడానికి నువ్వెవడివి? నా రక్తం రైల్లో బొగ్గులాగా మండిపోతుంది. అసలైనా ఆడు ముద్దు పెట్టుకుందే నీ కూతురును నీ పిల్లలు కదయ్యా, నా కూతుర్ని. అసలు ఈ ముద్దు వస్తుందని పారిపోతాండి. ఆగో ఒకటి ఒకటిగా. నీకేమైనా పిచ్చెక్కిందా కనకయ్య? నిజంగానే పిచ్చెక్కింది. చూడు కనకయ్య, నీ కుటుంబానికి జరిగిన అవమానం మేమంతా చూసాం. పంచాయతీలు పెడదాం. ఏంటయ్యా నువ్వు పెట్టేది ఇడ్లీ? ఇలా అన్న పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తమ్ముడిని సమర్థించుకుంటాడు కానీ తమ్ముడు చేసిన తప్పును ఒప్పుకుంటాడా? నాకు న్యాయం చేస్తాడా? నీకు శేఖరం గురించి తెలియదు కనుకయ్యా. శేఖరం పంచాయతీలో కూర్చుంటే స్వపర భేదాలే ఉండవు. పంచాయతీకి రా. సరే మా మనుషులు కూడా తెచ్చుకుంటా. పదండి. కానీ అయ్యగారు కుర్రోడు కత్తిలో ఉన్నాడండి. నువ్వు చెప్పలేదురే అయ్యా. లల్లి లల్లి లాలి లల్లి లాలి లాలి. ఎవరి గురించి తల్లదంటున్నా? ఎవరి గురించో ఎందుకు కలలు కంటానమ్మా? నీ గురించే. ఇలాంటి కబుర్లతో తడుపు నిండుతుందా? మరి అలాంటి కబుర్లతో కడుపు నిండుతుందమ్మా. నీకు సిగ్గులేదు? సిగ్గా? సిగ్గు నాకే కాదు, మా యజమానికి, మా అమ్మగారికి, మా ఇంట్లో ఎవ్వరికి సిగ్గులేదు. మీ యజమాని ఊర్లో లేడా? ఊళ్ళో ఉంటే నీకోసం కబురు ఎందుకు పెడతానమ్మా? ఇదిగో హార్లిక్స్, ఇది వాడు. సన్నగా ఉన్నావు కదా, బాగా లావుతావు. ఇదిగో సబ్బు, ఇది బరబర రుద్దు. రుద్దితో మంచి వాసన వస్తుంది. ఇదిగో కాల్గెట్టు, ఇది పళ్ళకు వాడు, లేకపోతే కంపు కొడుతుంది. ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది కూడా తీసుకో. చెత్తరా చెత్తరంట, చెత్తర కొత్తరా గత్తరా. అది
అది చా. ఆ. ఆ? ఇదేంటి జడలా చిక్కిపోయింది? నేను ఇచ్చిన కేశవర్ధని వాడటం లేదా? కావాలంటే తీసుకో. ఇంకా 4 కేశవర్ధలు ఇవ్వరా? ఎవరా? ఇవ్వరా? ఏంటన్నా? పటాకాచి. ఏంటి బేరాలు లేకపోయినా సరుకు తగ్గిపోతుంది, గల్లా పెట్టిలో డబ్బులు రావట్లేదు ఏంటి అని ఆలోచిస్తున్నా. మాట. కారణం ఇదన్నమాట. టాటా. కేసీ వర్తనిస్తానన్నా. మీరెన్న చెప్పండి. ఆ పాపిష్టి కొంపలో మన అమ్మాయి పురుడు పోసుకుంటే ప్రమాదం అండి. ఊరుకవే, అమ్మవై ఉండి ఏంటి ఆ అపశకునం మాటలు? అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను. ఆ పాపిష్టి కొంపలో కాకుండా మన ఇంట్లో పురుడు పోసుకుంటే కీడు జరుగుతుందంటారా? ఎందుకు జరుగుతుంది? మేమేమైనా పాపాలు చేసా? ఒకటా రెండా? ఎన్నేం చెప్పేది? పాలపళ్ళలో కల్తీ చేసి ఎంతో మంది పిల్లల్ని అవిటివాళం చేశారు. చివరికి పవిత్రమైన ఆవు నెయ్యిలో కొవ్వు కలిపేసి దేవుడిని కూడా మోసం చేశారు. ఇవన్నీ ఊరికి పోతాయంటారా? చిన్నవాడైనా వీడు చెప్పేది నిజమే. మీరు చేసిన పాపాలన్నీ పుట్టబోయే ఆ బిడ్డకు తగలవు కదా. ఏం తగల ఊరికవే. అంత తేలిగ్గా తీసి పారేయకండి. మీరు చేసిన పాపాలు రూపాయితో కడితే పోవండి. అమ్మగారు, నేను చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. హాయిగా తీర్థయాత్రలు చేసిరండి. ఏ ఊర్రా? ఆ ఊరు ఈ ఊరు అని కాదండి, అన్ని ఊళ్ళు అన్ని గుళ్ళు తిరిగిరండి. ఆ పుణ్యం వల్లనైనా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. ఏ పుట్టలో ఏ పావు ఉందో ఆ దేవుడే వీడి నోట పలికించాడేమో. ఇవాళే వెళ్దామండి. ఇవాళేనా? ఆ. మరి కొట్టు. కొట్టు విషయం మీకు ఎందుకండి? ఏమీ లేకుండా నేను చూసుకుంటాను కదా. అదేనండి, ఏ లోటు లేకుండా చూసుకుంటాను కదా. మరైతే ఇంకేమండి, పదండి. అది కాదే. అయ్యో పదండి. పదండి అయ్యగారు, పదండి. గోయిందా గోయిందా గోయిందా.